డబ్బు కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఈ రోజుల్లో డబ్బుని చూస్తే బంధాలు, రక్త సంబంధాలు కూడా మర్చిపోతారా? ఇప్పుడేం చేద్దాం సిద్ధార్థ్? కోట్ల రూపాయల స్కామ్, పైగా సూసైడ్ కేస్. కొంచెం కాంప్లికేటెడ్ సింధు. మన దగ్గర అయితేనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప కండిషనల్ బెయిల్ మీద యష్కి బెయిల్ తీసుకురాలేం. నాకొక డౌట్ సిద్ధార్థ్. ఏంటది? ఆ మోహన్ది ఖచ్చితంగా సూసైడ్ అయ్యుండదు అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదతను. అది నేను కన్ఫర్మ్గా చెప్పగలను. అంటే మోహన్ ఎవరో మర్డర్ చేసి సూసైడ్గా క్రియేట్ చేశారంటావా? ఏం జరిగిందో అనేది అంత ఖచ్చితంగా చెప్పలేను, కానీ మోహన్ సూసైడ్ వెనక మాత్రం ఏదో జరిగిందనిపిస్తోంది. ముందు యష్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మోహన్ ఎలా చనిపోయాడన్నది ఎంక్వైరీ చేద్దాం సింధు. ఆ పనేదో త్వరగా చెయ్యి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నా కొడుకు ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తే ఏదో విధంగా నీ రుణం మేము తీర్చుకుంటాం. అలాగే ఆంటీ, యష్ గురించి మీరేం కంగారు పడకండి. యష్ బయటకు వస్తాడు. కోర్టులో బెయిల్కి అప్లై చేయాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. రేపు సాటర్డే, ఎల్లుండి సండే. మనం ఏం చేసినా ఈరోజు సాయంత్రం లోపే చేయాలి. సరే పద సిద్ధార్థ్, త్వరగా స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుందాం. అమ్మా సింధు, ఒక్క నిమిషం అమ్మా. ఏంటత్తయ్యా? యష్ తిన్నాడో లేదో క్యారేజ్ పెట్టిస్తానమ్మా. వెళ్ళి కాస్త వాడికి అన్నం తినిపించు. అలాగే అత్తయ్యా. ఇదిగో సింధు. వస్తామత్తయ్యా. బాబు సిద్ధార్థ్, ఏం చేసైనా సరే యష్ని నువ్వే బయటికి తీసుకురావాలి. ఎందుకో నాకు భయంగా ఉంది అసలు. ఆంటీ, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. సింధు పద. జాగ్రత్త అమ్మా. నువ్వు తినరా? రేయ్, నువ్వు వడ్డించరా. రేయ్, ప్లేట్లో వడ్డించరా. ఈ ప్లేట్ ఎవరికి దేవా? నా కొడుకు చరణ్దిరా. మీ కొడుకు చనిపోయాడు కదా? వాడు చనిపోయినా ఆత్మరూపంలో ఇక్కడ నాతోనే ఉన్నాడు. ఏడి, ఎక్కడా కనపడ్డే? వాడు నాకు తప్ప ఇంకెవ్వరికీ కనబడ్డాడు. రోజు వచ్చి నాతో కాసేపు మాట్లాడి భోంచేసి వెళ్తాడు. వీడికి పిచ్చి పీక్ స్టేజ్లో ఉంది. మీరు తినండి. రేయ్, వడ్డించురా. నాన్న చరణం, రా వచ్చి భోంచేయి. అసలే ఆకలికి తట్టుకోలేవు నువ్వు. ఏంటి మధు ఇదంతా? అదంతేలే తేజ, మా మావయ్యకి కొడుకు మీదున్న ప్రేమ అలాంటిది. తన కొడుకు పోయినా ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉంటాడు.
చెప్పరా. అలాగా, సరే. అక్కడ ఏం జరుగుతోంది, ఎవరు వస్తున్నారు అన్నది ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తుండు. ఏమింది మావయ్య, ఎందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? యశ్ని కేసు నుండి బయటికి తీసుకురావాలని ఇప్పటి వరకు సింధు ఒక్కరితే ట్రై చేస్తుంది కదా. అవును, కానీ ఇప్పుడు ఆ సింధుకు తోడుగా లాయర్ సిద్ధార్థ కూడా జాయిన్ అయ్యాడు. ఏంటి, లాయర్ సిద్ధార్థ ఎంటర్ అయ్యాడా మావయ్య? వాడు చాలా బ్రిలియంట్. లాస్ట్ టైం నేను సింధుని ఒక కేసులో ఇరికిస్తే తెలివిగా సింధుని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు సిద్ధార్థ సింధుకి అండగా ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. మన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడేం చేద్దాం మావయ్య? మనం కొంచెం ఎలర్ట్గా ఉండాలి. ఆ సిద్ధార్థగాడు వేలికేస్తే కాలికేస్తాడు. తిమ్మిని బమ్మిని చేసినా సరే యశ్ని కేసు నుండి తప్పిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో యశ్ బయటికి రాకూడదు. శిక్ష పడి జైలుకే వెళ్ళాలి. అందుకు మనం కొత్త ప్లాన్ ఆలోచించాలి. అసలు విషయం బయటికి రాకూడదు. యశ్ని కోర్టుకు తీసుకెళ్లక ముందే మనం త్వరగా డబ్బంతా హవాలా చేయాలి. ఆ సింధు సామాన్యురాలు కాదు. తనకి ఏ చిన్న అవకాశం దొరికినా మనల్ని ఆడేసుకుంటుంది. పైగా మనతోనే ఛాలెంజ్ చేసింది. మనం జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేయాలి. ఆ సింధుకి ఏ దారి లేకుండా చెక్ పెట్టాలి. ఫీల్ అవ్వకు యష్, త్వరలోనే నువ్వు బయటకు వచ్చేస్తావు. నువ్వు చెప్పినట్టే సిద్ధార్థని పిలిపించాను. నీకు బెయిల్ వస్తుంది. ధైర్యంగా ఉండు. ఈ కేసు గురించి నేను చూసుకుంటాను యష్, నువ్వేం వర్రీ కావద్దు. ఇదంతా కావాలని చేశారని నా డౌట్ సిద్ధార్థ్. నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించిన వాడిని నేను వదిలిపెట్టను. కోర్టుకు లాగి శిక్ష పడేలా చేస్తాను. అమ్మా, నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోమని. మంచి లాయర్ని పెట్టుకోకుండా స్టేషన్ చుట్టూ ఇలా ఎన్నిసార్లు తిరిగినా వేస్టే. ఎస్ఐ గారు, సింధు లాయర్తోనే వచ్చింది సార్. మీరెవరు? ఆ లాయర్ని నేనే. ఇది నా ఐడెంటిటీ కార్డ్. సరే, కాసేపు వెయిట్ చేయండి. దేవా, ఆ? ఆ మోకాలను ఎక్కువసేపు కొట్టకండి, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆహా, మరి నువ్వు చెప్పులేసుకోవడం మర్చిపోయేట్రా. నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఓ, ఆ చెప్పండి ఎస్ఐ గారు. సార్, సింధు లాయర్తో వచ్చింది సార్. ఆ లాయర్ ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నాడు. ఆ సిద్ధార్థ గడ అయ్యి ఉంటాడు. వాడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వద్దు. సార్, లాయర్ వచ్చి అడిగితే ఖచ్చితంగా ఇవ్వాలి సార్, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఓ అలాగా. అయితే ఓ పని చేయండి, రేపు శనివారం కోర్టు ఉండదు. ఇవాళ కోర్టు టైం అయిపోయేదాకా ఏదో విధంగా మేనేజ్ చేసి వాళ్ళని వెయిట్ చేయించి
అప్పుడు ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ. మిగతాది నేను చూసుకుంటాను. ఓకే సార్. కానిస్టేబుల్, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, డిస్టర్బ్ చేయొద్దు. ఏమైనా కంప్లైంట్స్ వస్తే హ్యాండిల్ చేయండి. అలాగే సార్. ఎస్ఐ గారు, సార్ సార్ ఆగండి. సార్ ఎస్ఐ గారు. సార్ 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 సిద్ధార్థ్, కోర్టు టైం అయిపోతుంది. నేను అదే చూస్తున్నాను సింధు. అయినా ఈ ఎస్ఐ ఏంటి ఇలా చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు సిద్ధార్థ్. హలో, ఆ కేసు ఏమైందండి? హలో, నేను చూసుకుంటాను. సార్ 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 సరే సరే. ఎస్ఐ గారు. సార్ ఎస్ఐ గారు, దాని గురించి సార్. సింధు, ఇంకో 1 అవర్లో కోర్టు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు సిద్ధార్థ్. సిద్ధార్థ్, సార్ 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 ఎస్ఐ గారు. సార్ ఎస్ఐ గారు. సార్ సింధు, టైం అయిపోతుంది సింధు. ఇదంతా ఎస్ఐ కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏంటమ్మా అలా అరుస్తున్నారు? నా భర్తని బెయిల్ మీద బయటికి తీసుకురావాలని చాలాసేపటి నుంచి ఎఫ్ఐఆర్ కాపీ కోసం వెయిట్ చేస్తుంటే పట్టించుకోకుండా మీ పాటికి మీరు తిరుగుతున్నారు. ఏంటి సార్ ఇది? ఏంటి కానిస్టేబుల్, ఎఫ్ఐఆర్ కాపీ కోసం వచ్చారా? నాకు చెప్పాలి కదయ్యా. సార్, యాక్టింగ్ ఆపండి. మీరు కావాలనే మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. ఐ నో. మీరు చేసిన దానికి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అది మీకు తెలుసా? చూడండి లాయర్ గారు, స్టేషన్లో మీ ఒక్క కేసే కాదు, చాలా కేసులున్నాయి. అవన్నీ నేనే కదా చూసుకోవాల్సింది. ఇప్పటివరకు కమిషనర్ గారితో మర్డర్ కేసు గురించి ఫోన్లో మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకోవాలి మీరు. సరే సార్, ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ కాపీ త్వరగా ఇవ్వండి. ఓకే ఓకే, ఇస్తాను. ఏదయ్యా? సార్, కోర్టుకు టైం అయిపోతుంది, కొంచెం త్వరగా ఇవ్వండి. వెతుకుతున్నాను కదా, మీ పని మీద ఉన్నాను, చూస్తున్నారు కదా. వెయిట్ చేయండి మేడం. సార్, చూసింది చాలు, మాకిప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. సరే.
ఇదిగోండి మీ ఎఫ్ఐఆర్ కాపీస్. సిద్ధార్థ్ పద మనం వెళ్దాం. ఆగు సింధు, కోర్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళినా వేస్టే. ఇదంతా ఆ ఎస్ఐ వల్లే. ఆ ఎస్ఐని వదలకూడదు. సింధు వద్దు, ఎస్ఐ కావాలనే చేశాడని అర్థమైపోతుంది. మనల్ని కోర్టు టైం అయిపోయేదాకా వెయిట్ చేయించి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాడు. ఇప్పుడు రియాక్ట్ అయితే ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. సైలెంట్గా ఉండడమే బెటర్. యష్కి ఫుడ్ తెచ్చావు కదా, తీసుకెళ్ళి తినిపించు. వెళ్ళు, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరేనా? నేను వెళ్ళొస్తాను. ఆ ఎస్ఐ కావాలనే ఇలా చేశాడనిపిస్తోంది. ఆ ఎస్ఐ చేయలేదు సింధు. ఆ ఎస్ఐ చేత మా వదిన మారుతీరావి చేయించుంటారని నా డౌట్. తప్పు చేశాను సింధు. మా వదిన గురించి నాకు నిజం తెలిసిన రోజే నేను వాళ్ళని ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పటికైనా ఏం మించిపోయింది లేదు యష్. ముందు నువ్వు ఈ కేసు నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ సంగతి తేలుద్దాం. నేను బయటికొస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టను సింధు. నన్ను, నా కంపెనీని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వను. వాళ్ళని చంపేస్తాను. యష్, వాళ్ళ ప్రాణాలు తీయడం ముఖ్యం కాదు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి జనాలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. మన కుటుంబం నుంచి వాళ్ళని దూరం చేసి మనందరం సంతోషంగా కలిసి ఉండడం ముఖ్యం. అదంతా నేను చూసుకుంటాను. అత్తయ్య నీకోసం క్యారేజ్ పంపించారు, తిను యష్. నాకేం వద్దు సింధు, తినాలని లేదు. నువ్వు ఇంటికెళ్ళు. ప్లీజ్ యష్, నువ్వు అలా డల్ అయిపోకు. ఇక్కడ నువ్వు ఇలా ఉంటే ఇంట్లో అత్తయ్య, మావయ్య, శశి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు తట్టుకోగలరా చెప్పు? వాళ్ళ కోసమైనా కొంచెం తిను. కూర్చో కూర్చో. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో. దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు. నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి. యష్, తిను. మగువకే దేవాలయం, మగని హృదయం మమతల నిలయం. సింధు, సింధు నిన్నే. మీ ఇల్లు వచ్చేసింది. సారీ. సింధు, ఎందుకు డల్గా ఉన్నావు? యష్కి బెయిల్ రాకుండా చేయడానికి మారుతీరావు, ఆ మధు ఎస్ఐని పావుగా వాడుకున్నారు. వాళ్ళు ఇంకేం చేస్తారో అని భయంగా ఉంది సిద్ధార్థ్. నువ్వేం భయపడకు సింధు, వాళ్ళేమైనా చేసుకొని యష్ని ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? ఒక 2 రోజులు ఓపిక పట్టు సింధు. బెయిల్కి అప్లై చేద్దాం. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. నేను చేయగలిగిందంతా చేస్తాను. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. సింధు, నువ్వు ఇలా డల్ అయిపోతే ఇంకా మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లలు ఏమైపోతారు చెప్పు? సింధు,
యష్ విషయం నాకు వదిలేసి నువ్వు మీ ఇంట్లో వాళ్ళని చూసుకో, సరేనా? సరే సిద్ధార్థ్. సింధు, ఒక్క నిమిషం. ఏంటి సిద్ధార్థ్? ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయినందుకు యష్ ఏమీ ఫీల్ అవ్వడు కదా? అసలే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను పిలిపించి తనకి బెయిల్ ట్రై చేస్తున్న విషయం తెలిస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని నా టెన్షన్. అదే ఉండదు సిద్ధార్థ్. నిన్ను పిలిపించమని చెప్పిందే యష్. మధు, నీకు జరిగిన శాస్తి సరిపోలేదా? ఇంకోసారి ఇంట్లో అడుగు పెడుతుంది. మీరు మా అమ్మని గెంటేస్తే మా అమ్మతో పాటు నేను బయటకు పోతా. నిజానికి ఇక్కడికి రావడం నాకు ఇష్టమే లేదు. మా అమ్మ బ్రతిమలాడితేనే వచ్చాను.